పూర్వజన్మ చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ రవివర్మ అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును. భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ. అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలికి పూర్వజన్మ వాసనలు ఉండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరి పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? చెప్పానుగా. సారీ చిత్ర. అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవని పిన్ని నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ అమ్మాయి గురించే మీరు వచ్చింది? పూర్వజన్మ ఉన్నది ఒకటే లైఫ్, 2 నిజాలు. బ్రతకటం, చావటం. చస్తే బూడిదైపోయే శరీరం మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుందా? పునరపి జననం, పునరపి మరణం. పుట్టటం, చావటం, మళ్ళీ పుట్టటం. ఇదే సృష్టి చక్రం. చావు దేహానికే గాని ఆత్మ కాదు. నువ్వు ఆత్మ అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, సాక్ష్యాలు. శాంతిదేవి 1930 ఢిల్లీ. 4 ఏళ్ల వయసులో అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను అక్కడ దాన్ని కాదని మధురలో తన భర్త బిడ్డ ఉన్నారని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన పూర్వజన్మలో కేదార్నాథ్ భార్య లుంగీదేవి అని నిరూపించింది. ఇది హిందూయిజం ప్రాబల్యం కోసం అనే మాట రాకూడదని గాంధీ వారు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అది నిజమేనని తెలిసింది. ఇయాన్ స్టీవెన్సన్, వర్జీనియా యూనివర్సిటీ డీన్, జీవితం మొత్తం రీఇన్కార్నేషన్ రీసెర్చ్ కోసం ధారపోసినవాడు. సౌత్ ఏషియాలో 6000 కేసులు స్టడీ చేసి అందులో 2000 కేసులకు పైగా కేవలం భారతదేశంలోనే వాడుపోయి వీడిగా పుట్టాడని సాక్ష్యాధారాలతో నిరూపించిన మేధావి. ఇప్పుడు నమ్ముతావులే, ఎందుకంటే తెల్లోడు సర్టిఫై చేశాడుగా. మన వాళ్ళు ఏదైనా చెప్తే తీసి పారేస్తాం, అదే తెల్లోడు చెప్తే PhD చేస్తాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. నేను పూర్వజన్మ గురించి విన్నాను, కానీ ఈ చిత్ర కేసు చాలా విచిత్రంగా ఉంది. ముందు జన్మలో మగాడిగా పుట్టి ఈ జన్మలో ఆడదానిగా పుట్టడం సాధ్యమా? జెండర్ చేంజ్ అయిన రీఇన్కార్నేషన్ ఇట్స్ పాసిబుల్. చుయై పుంగ్పై థాయిలాండ్ లో పుట్టిన ఇతను 4 ఏళ్ల వయసులో చెరువులో ఆడుకుంటూ మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అందం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాన్ని యదా విహాయం నవాని గృహణాతి నరోపారాని. ఎలాగైతే మనిషి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళ్తుంది. ఇదే రీఇన్కార్నేషన్ డెఫినేషన్. భగవద్గీత నమ్మవనుకుంటా, కానీ అది ఆచరించిన గాంధీ గారిని నమ్ముతావుగా. అందుకే ఇలా చెప్పాను, ఏదైనా సాధ్యమే మనం నమ్మితే. డాక్టర్వి కదా, రిపోర్ట్స్ చూసి నమ్మటం అలవాటైపోయి ఉంటుందిలే. ముందు చిత్ర గురించి తెలుసుకోండి. ఈ జాతకం ఓ మరణాన్ని సూచిస్తోంది, వెళ్ళి కాపాడుకోండి. చిత్ర ఇంటర్మీడియట్ నుంచే మాకు తెలుసు. అప్పటికే తన ఆర్ఫన్, అందరితో చలాకీగా కలిసిపోయేది. అందుకే తన్ని మేము సొంత అమ్మాయిలా ట్రీట్ చేసేవాళ్ళం. మరి చిత్ర ఎడ్యుకేషన్? ఒక స్పాన్సర్ తను చదివించేవాడు. నాకు చిత్ర బాగా చదివే పిల్లని తెలుసు, కానీ చిత్ర గురించి తెలీదు. ఒక తెలిసిన ఆయన చిత్ర బాగా తెలివైన పిల్ల, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడగటం వల్ల నేనే చదివించాను. ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు? ఒక జైలర్. జైలరా? మీరు చూస్తున్న చిత్రాంగత సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 ఏళ్ల వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసు. నువ్వెవరితో పడుకోవడం చూశాడు, నిన్ను వదిలేసిపోయాడు. అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటా పెద్ద మాటలు? మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే. నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడావో చంపేస్తాను. ఫోన్లు చిన్న పిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మ, ఎవరెవరికే నాన్న. 8 ఏళ్లకే తల్లిని చెప్పిన బాల నేరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరమై జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లలా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది? అదేం పనిచేస్తుంది చూడు.
దానికి పనిష్మెంట్ ఇవ్వు. వద్దు వద్దు. బట్ షీఈస్ ఎ బ్రైట్ స్టూడెంట్. అందుకే తన బిహేవియర్ లో మార్పు తేవడం కోసం, తను సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నాం. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ ని కలవండి. చిత్ర మిస్టీరియస్ గర్ల్. లేచొచ్చైనా సరే రవివర్మ చావుకు కారణమైన వాళ్ళని పట్టుకుంటా. ఎందుకంటే ఇది రవివర్మ చావు మాత్రమే కాదు, చిత్ర ఎగ్జిస్టెన్సీ. కరెక్ట్. కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట. ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన